ఫుట్బాల్ వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద అవమానం ఇది. ఫ్రెండ్స్, ఈ వ్యక్తి పేరు ఉమర్ ఆటన్. సోమాలియా దేశానికి చెందిన ఒక రెఫరీ. 2026 వరల్డ్ కప్ మ్యాచ్లు నడిపించడానికి ఫీఫా ఇతన్ని ఎంపిక చేసింది. వరల్డ్ కప్ కోసం అతను తన బ్యాగులు చదువుకున్నాడు, ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు, ఎంతో ఆశతో మియామి వరకు ప్రయాణమయ్యాడు. కానీ అతను ల్యాండ్ అయిన మరుక్షణమే అమెరికా కస్టమ్స్ అధికారులు అతని పక్కకు పిలిచారు. అతని వివరాలని తనిఖీ చేశారు. ఆ తర్వాత అతనికి దేశంలోకి ప్రవేశం నిరాకరించబడింది అని చెప్పారు. ఎటువంటి రీజన్ చెప్పలేదు, జస్ట్ నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అనేశారు. ట్రంప్ ప్రభుత్వం సోమాలియాతో సహా కొన్ని ప్రత్యేక దేశాల పౌరులపై కఠినమైన నిఘా మరియు ప్రయాణ ఆంక్షలు విధించింది. ఆయనతో డేంజర్ ఉండొచ్చు అనే సేఫ్టీ రీజన్స్ అన్ని అలో చేయలేదు. ఫీఫా కూడా ఏం చేయలేకపోయింది. వారు అత్యుత దేశమే ఎవరిని రాని వాళ్ళు నిర్ణయిస్తుంది అని చేతులెత్తేశారు. దాంతో ఒమర్ కు వేరే దారి లేకపోయింది. మళ్ళీ ఫ్లైట్ ఎక్కి తిరిగి సోమాలియాకు ప్రయాణమయ్యాడు. కానీ ఇక్కడ ఎవరు ఊహించనిది ఒకటి జరిగింది. అతని విమానం సోమాలియాలో ల్యాండ్ అయినప్పుడు అతని కోసం అక్కడ వేలాది మంది ప్రజలు వేచి చూస్తున్నారు. ప్రభుత్వ అధికారులు పూలదండాలతో వచ్చారు. అభిమానులు అతన్ని సోమాలియా జెండాతో ముంచెత్తారు. మ్యాచ్ నడిపించకపోయినా ఆ నగరమంతా అతన్ని ఒక విజేతలాగా తమ భుజాలపై మోసింది. వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కు కూడా రెఫరీగా వ్యవహరించే అవకాశం రాని ఆ వ్యక్తికి సొంత దేశంలో మాత్రం కప్పు గెలిచి వచ్చిన ఛాంపియన్ లాగా స్వాగతం లభించింది.